సిద్దిపేట నుంచి సత్యరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సత్యరెడ్డి గారు. నమస్తే మేడం. మాట్లాడండి మేడం. భరత్ గారికి జగదీశ్వర్ రెడ్డి సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, మీ జీతలు ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, తెలంగాణకు వరం సార్. తెలుగు రెండు బీఆర్ఎస్ ఒకటి ఛానల్ అయిపోయారు, ఒకటి పార్టీ అయిపోయారు. ఓకే, పార్టీ కాదు సార్, మీ అంత మంచి ఏది నేను ఇంతకు ముందు టీ న్యూస్ కానీ ఏదైనా చూస్తుంటే బీఆర్ఎస్ ఛానల్ నేను అప్పుడు ఇప్పటి నుంచి టీ న్యూస్ బంద్ చేస్తున్నా సార్. ఎందుకు అన్ని ఛానల్ చూడండి, టీ తెలుగు ఒకటే చూస్తున్నా సార్. ఓకే ఓకే ఓకే. ఎంత వరం అంటే మీ టీ తెలుగు అంత వరం లేదు సార్ తెలంగాణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాని తర్వాత బీఆర్ఎస్ సార్. జగదీశ్వర్ రెడ్డి గారిని ఏమైనా అడగాలనుకుంటారు? జగదీశ్వర్ రెడ్డి సార్ అసొంటోళ్ళు 50 మంది బీఆర్ఎస్ కొంటే వాళ్ళ అసొంటోళ్ళను 50 మంది నమ్ముకుంటే బీఆర్ఎస్ తిరుగులేదు సార్. ఓకే, అది సార్ నా వర్షన్. ప్రభాకర్ గానీ ఎక్కడ మీరు సిద్దిపేటలో ఉంటారా? ఎక్కడ? సిద్దిపేట వస్తారు సార్. మరి సిద్దిపేట ఏంది ఈసారి ఎట్లా ఉన్నాయి మరి? సిద్దిపేటలో ఎక్కడ ఉంటారు? సిద్దిపేట అంటే మాది దుబ్బాక్ కాన్స్టిట్యూన్సీ. దుబ్బాక్ కాన్స్టిట్యూన్సీ. ఎట్లా మీకు నీళ్లు మల్లన సాగర్ నుంచో రంగనాయక సాగర్ నుంచి వచ్చినాయా నీళ్లు? ఇంతకు ముందు వచ్చేది సార్, ఇప్పుడు వస్తలేవు. ఇంతకుముందు ఇప్పటి వరకు నాట్లేయలేము. ఇప్పుడు వరకు నాట్లేయలే. ఓకే, నాకు తుగ్గం కూడా పోయలేము సార్ భయంతో. కాళేశ్వరం లేకముందు వాళ్ళకు కాళేశ్వరం వచ్చినాకనే నీళ్ళు చూసారు. ఇప్పుడు మాకు మేము హైదరాబాద్ లో ఉంటాం సార్, మాకు వేరే వాళ్ళు చేస్తాం అది వ్యవసాయము. ఇంతకు ముందు మంచిగా చేసి రీసెర్చ్ చేయమని చెప్తారు సార్. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీది ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, మాకు తెలంగాణ. సిద్దిపేట నుంచి ఇంకో కాల్ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. హలో, టీవీ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, మాట్లాడండి, వింటున్నారు అందరూ ఇక్కడ స్టూడియోలో. నమస్తే నమస్తే మేడం. నమస్తే భరత్ గారు. నమస్తే 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 కృష్ణారెడ్డి గారు. నమస్తే నమస్తే. టీవీ చూస్తూ మాట్లాడకండి కృష్ణారెడ్డి గారు. నమస్తే కృష్ణారెడ్డి గారు, చెప్పండి సార్. జగదీశ్వర్ రెడ్డి గారికి నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఏం లేదు సార్, మీరు రైతుల గురించి చాలా రోజుల నుంచి మంచి డిబేట్ చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మొత్తం మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. రైతులంతా సంతోషపడుతున్నారు. మంచి ఎక్స్ప్లెయిన్ చేసి గంట మంచిగా కూడా నీళ్ళు ఇచ్చేది ఇచ్చిపెట్టి నీళ్ళు ఇవ్వకుండా రైతులను మోసం చేసుడు. ఇప్పటి వరకు నాట్లు పడేది ఉండే, నాట్లు అసలే పడలేదు దుబ్బాక ఏరియాలో. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎత్తిపోతే నీళ్లు కరెంటు ఎక్కువైతుంది అంటారు, కానీ ఇది బహుళార్థక సాధకం సార్. ఒక రైతులకే కాదు, వరికే కాదు, అది చేపల చెరువులు, చేపలు పెంచుతారు, ఫ్యాక్టరీలకు ఇస్తారు, తాగునీరు ఇస్తారు. ఒక్క రైతుల గురించి కాదు సార్, అది కరెంటు బిల్లు అది అని అంటారు, కానీ అది బహుళార్థకం సార్. తాగునీరు, చేపలది, ఫ్యాక్టరీలది, ఇవన్నిటికి సార్. అది మీరు మొన్నటి నుంచి వీళ్ళందరూ ఏం చేస్తారంటే తప్పుదో పట్టిస్తారు. కరెంట్ బిల్లు ఒక రైతులకే కాదు సార్, అది వరికి కాదు, అది బహుళార్థకం. ఇది తాగునీరు, ఇప్పుడు హైదరాబాద్ తాగునీరు కావాలి. విలేజ్లలో ఎన్ని విలేజ్లు ఇప్పుడు కాళేశ్వరం వచ్చి నుంచి వెళ్ళి, కేసీఆర్ వచ్చి నుంచి వెళ్ళి ప్రతి ఒక్క విలేజ్ లో నీళ్లు ఇప్పుడు తాగునీరు అయితే మంచిగా ఉన్నది సార్. చాలా మంచి పాయింట్ అడిగారు మనతో. జగిత్యాల నుంచి రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే. నమస్తే మేడం. నమస్తే, అడగండి. ఈ తెలుగు న్యూస్ మనం ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్ భరత్ గారికి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ అవర్ డ్యూటీ. 15 రోజుల నుంచి మీరు చర్చ పెట్టి ఈ తెలంగాణ ప్రజలకు ఈ కాళేశ్వరం గురించి ప్రత్యేకంగా ఒక డిబేట్ పెట్టి తెలంగాణ ప్రజలకు మంచి వివరంగా తెలియజేయడానికి మీ అందరికి, మీకు మన జీ తెలుగు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈ తెలంగాణ మనకు వచ్చిన తర్వాత
దీని యొక్క ప్రాచుర్యం అనేది మాకు తెలుసు సార్. ఎందుకంటే అంతకుముందు చాలా నీళ్లు లేక అవస్థలు పడ్డ వాళ్ళు జగిత్యాల ప్రాంతమే సార్. ఎస్ఆర్ఎస్పీ నిండినా కానీ మాకు లాస్ట్ వరకు ఫిబ్రవరి మార్చి రాకముందే ఫిబ్రవరి జనవరి వరకే మాకు నీళ్లు అయిపోయేది. మా గేట్లు మూసుకొని కాకతీయ కెనాల్ గేట్లు వెల్డింగ్ చేసి అటు పెద్దపల్లి సైడు మన రామగుండ ఇంటికి నీళ్ళు ఇచ్చేది. కానీ మాకు ఒట్టు రానియకపోదు. లాస్ట్ పొలాలు అంటే దాదాపు కింది పొలాలు అన్ని ఎండిపోయేది. 4 ఎకరాలు చేసిన కాడ ఎకరం పండేది. మిగతా పొలాలు మీది ఎక్కడ? జగిత్యాల ఎక్కడ? జగిత్యాల మాది గొల్లపల్లి మండల్ సార్, రవీందర్ రెడ్డి. గొల్లపల్లి మండల్. ఓకే. కాకతీయ కెనాల్ ఎప్పుడు కూడా రాలే పూర్తిగా. కాకతీయ లాస్ట్ లా పంట వండేది కాదు మాకు, చాలా ఇబ్బందులు ఉండేది. మరి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిందా? కేసీఆర్ వచ్చిన తర్వాత అదే చెప్తున్నా సార్. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత వారు ఏం చేసిందంటే 2020లో పంపులు స్టార్ట్ అయిపోయినాయి. పంపులు స్టార్ట్ అయితే లిఫ్ట్ చేసి మాకు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు కంప్లీట్ చెరువులన్నీ నింపేది. ఓకే. ఏది ఎల్లంపల్లి నుంచి చెరువులు మొత్తం గొలుసుకాటి చెరువులు కాబట్టి మొత్తం నింపి మొత్తాలు పడగొట్టేది సార్. ఎండాకాలంలో మాకు పుష్కలమైన గ్రౌండ్ వాటర్ పెరిగేది. మోటార్లు కూడా ఆన్ చేసుకొని ఎండాకాలం కూడా ఇట్లా ముంచుకుంటే బావిలలో ముంచుకుంటే నీళ్ళు అందిస్తారు. అట్లుండే పరిస్థితి మాకు ఇప్పటి వరకు, మొన్నటి వరకు నవ్వు 2023, 24, 25 వరకు. అయితే ఇప్పుడు వర్షాలు పడ్డాయి, ఈ 4-5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, పుష్కలమైన వాటర్ వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది, ఎలినో ప్రభావం ఉన్నది. ఇప్పుడు మనకు పంపింగ్ చేసే అవకాశం ఉన్నా గానీ ఇప్పుడు కేసీఆర్ మీద ఏదైనా కోపం ఉంటే ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు, అది వేరే విషయం. కానీ అది కేసీఆర్ సొమ్ముతో డబ్బులతో కట్టింది కాదు సార్, కట్టింది కాదు కదా, అది మన ప్రజల సొమ్ము. ఇప్పుడు ఎట్లా మీ గొల్లపల్లిలో నాట్లు పడ్డాయా? చేసుకోవాలి. నాట్లు పడ్డాయా గొల్లపల్లిలో? సార్ ఇప్పుడు ఇక్కడ నాట్లు ఎక్కడ ఇస్తారు? మాకు వర్షాలే లేవు. బలమైన వర్షం ఇప్పటికి వాళ్ళే జగిత్యాల ప్రాంతంలో. ఇప్పుడు విత్తనాలు ఏది పసుపులు మక్కలు వేసారు, పత్తులు పెట్టారు, పత్తులు 2 సార్లు పెట్టారు సార్. వాస్తవానికి ఎస్ఆర్ఎస్సీ 16 టీఎంసీలే ఉంది, నిండలేదు. నిండలేదు. ఆ వాటర్ లేవు, వర్షాలు లేవు. ఇప్పుడు ఇక్కడ ఎల్లంపల్లిలో వాటర్ లేవు, డెడ్ స్టోరేజ్ వచ్చింది. అక్కడ మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మీ ద్వారా తెలిసింది మాకు. ఈ అక్కడ మేడిగడ్డ ద్వారా కన్నపల్లి పంప్ హౌస్లకు నీళ్లు 93 గేజ్ ఉన్నది కాబట్టి అక్కడ నుంచి ఎత్తుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఎన్డీఏ గేట్లు చెరువు మనది కాబట్టి మేము ఇచ్చే ప్రసక్తి లేదు కారకండిగా చెప్తున్నాం. అట్లా మొండితనానికి పోయి రైతులను ఇబ్బంది చేసి నీళ్లు ఇవ్వకపోవడం మాత్రం ప్రభుత్వ వైఫల్యం. జగదీష్ రెడ్డి గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. ఎస్ జగదీష్ రెడ్డి గారు అడగండి సార్. రవీంద్ర రెడ్డి గారు, కరెంటు బిల్లు చాలా అవుతుంది, ఇంత పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వడం అవసరం అని మాట్లాడుతున్నారు. మరి కరెంటు బిల్లు ఎక్కువైతే మనం వద్దంటాం, ఇబ్బందా? సార్ అర్థం అవుతుంది సార్. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది, కరెంటు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది, చాలా పైసలు కట్టాల్సి వస్తుంది, అందుకని మేము ఎత్తము అంటున్నారు. మరి ఇది మంచిదేనా? ఒప్పుకుంటాం రైతులు? కరెంటు బిల్లు కాదు సార్, కరెంటు బిల్లు నీళ్లు మన కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చిండో 24 hours కరెంట్ ఎందుకు చేసిండంటే ఈ నీళ్లు రైతులకు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు 7 గంటలు 6 గంటల కరెంటు దిక్కులేదు. వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు అలా ఎట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ వాళ్ళ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, మేధావులు ఉన్నప్పుడే వాళ్ళు కరెంట్ ఇవ్వని దద్దమ్మలు. ఈ రోజు కేసీఆర్ గారు వాటర్ తెచ్చి 24 hours కరెంట్ ఇచ్చి ఇవాళ రైతులు కరెంటు బిల్లు అనేది సమస్య కాదు సార్. పంటలు వండితే రైతు మంచిగా ఉంటే, రైతు బాగుపడితే రాష్ట్రాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. తలసరి ఆదాయం రైతు ఇప్పుడు మన తెలంగాణ తలసరి ఆదాయం ఎంతున్నది సార్ దేశంలో? ఒక్కసారి ఇప్పుడు టాప్ 2 టాప్ 3 వచ్చింది. ఎందుకు వచ్చింది? అప్పుడు తెలంగాణ మనం పంజాబ్ చూసి అబ్బా అట్లా అంత పంటలు పండుతాయా పంజాబ్ అనుకునేది. పంజాబ్ మీరు ఏం పండిస్తారు నాగేందర్? మీరు ఏం పండిస్తారు? వరి ప్రాంతంలో వరి, పసుపు, మొక్కజొన్న ఇవి ఎక్కువ పండుతాయి సార్. అంటే మీరు మరి ఇప్పుడు వరి ఇప్పుడు ఎల్నినో కాబట్టి వరి పండించకుండా వేరే ఏమన్నా పంటలు వేసే పరిస్థితి లేదా? లేదు సార్, ఇక్కడ మా దగ్గర ఎక్కువ ఈ మన గుల్స్కట్ చెరువులు ఉన్నాయి కాబట్టి ఫుల్. ఇప్పుడు మా చెరువు ఉన్నది రంగదామపల్లి చెరువు, రిజర్వాయర్ ట్యాంక్. అది ఏది ఎస్ఆర్ఎస్టీ వాటర్ మా దగ్గర వచ్చి మా దాంట్లో నుంచి అటు గుళ్ళకోట, ఎండపల్లి వరకు వెళ్ళిపోతాయి సార్ నీళ్లు. ఓకే.
మన ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్. ఇప్పుడు అందులో డెడ్ స్టోరేజ్ వస్తున్నాయి వాటర్. ఇప్పుడు దాదాపు నార్ల మందం సరిపోతాయి. వానలు లేకపోతే నాటు కూడా అయితే పరిస్థితి లేదు. అంటే అటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. సో ఇప్పుడు నీళ్లు ఎత్తాలి అంటారు, నీళ్లు లిఫ్ట్ చేయాలి అంటారు, అంతేనా సార్? ఒక 2 TMC 10 పూర్తిగా 2 TMC రోజు ఎత్తిపోతే ఈ ఒంచుకాటి చెరువులు అన్ని నింపుతే ఇప్పుడు సార్ వరదకాలం ఉన్నది సార్. వరదకాలకు వీళ్ళ డెడ్ స్టోరేజ్ ఉన్నది. సంవత్సరాల నుంచి మేము డెడ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్. వరదకాలం నీళ్లు ఉంటే లక్షల మూటలు నడుస్తాయి రైతులు. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ నాగేంద్ర గారు చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రెడ్డి గారు అన్న నమస్తే. జై తెలంగాణ. నమస్తే. అన్న ఫస్ట్ మీకు బీఆర్ఎస్ హాస్టల్ తరఫున మా కృతజ్ఞతలు అన్న. ఎందుకంటే ఈ రోజు మా ఎన్ఆర్ఐ రాసిన లెటర్ ద్వారా ఈ ఎన్డీఎస్సీ స్టేట్మెంట్ చేయడం కాంగ్రెస్ కుట్ర కూలి నిజం లేనింది. ఈ కరువు పరిస్థితుల్లో కూడా రైతులకు కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్డీఎస్సీ అనేది కేవలం వనరుల భద్రత నిర్మాణ పరిస్థితుల వరకే వాళ్ళ పరిధి. ఇది ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం అనేది ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో దానివల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సార్. రాసిన సభ్యులు మన బీఆర్ఎస్ సభ్యుడే, కరడు కట్టిన అభిమాని అతను రాసిన లెటర్ రాసిన. తనకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. మీకు కొద్దిగా డీటెయిల్ గా కొన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చి 2 ప్రశ్నలు అడిగింది సార్ జగదీష్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు మన కాళేశ్వరం అంటే ఇప్పుడు ఒక అపోహ ఉన్నది. మేడిగడ్డ తెలంగాణకి ఒక అపోహ ఉంది రాష్ట్రంలో. కాళేశ్వరం ఒక మేడిగడ్డ. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్ట్ అంటే ఒక శ్రీరామ్ సాగర్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను చూసి కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. అసలు మన తెలంగాణ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే నీరు అనేది మన కేవలం ఒక సహజ వనరు కాదు సార్. అది మన రాష్ట్రానికి ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశం కూడా. అంటే మన తెలంగాణ రాష్ట్రానికి కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా నీళ్ళు అనేది ఒక వనరు అయిపోయింది. ఇప్పుడు అది నీళ్ల కోసం యుద్ధాలు జరుగుతున్న సమయం. ఇప్పుడు మన తెలంగాణ నేలపై తరతరాలు సాగిన పోరాటాల వెనుక ఒక ప్రధాన ఆకాంక్ష కూడా ఏంటంటే సార్, మన నదుల నీళ్లు మన పొలాలకు చేరాలనేదే మన ఆకాంక్ష ఉంటాయి. ఇప్పుడు గోదావరి, కృష్ణ వంటి మహానదులు కూడా తెలంగాణ భూభాగాన్ని తాకుతున్నప్పటికీ మన భౌగోళిక పరిస్థితుల్లో మన దురదృష్టం, మన ఎత్తైన ప్రాంతాలకి నీటి నిల్వ సామర్థ్య లోపం కారణంగా మనకు అనేక ప్రాంతాలు సాగునీటి కొరతని ఎదుర్కొన్నాం మనం. విన్నాడు అధికంగా వర్షాలు పడితేనేమో సముద్రాలు కలిసిపోతున్నాయి. ఇంకోవైపు వర్షాభావాలు రైతులు నీటి కోసం ఎదుర్కోవడం తెలంగాణ వ్యవసాయ చరిత్రలో మనకు ఒక పెద్ద వైవిధ్యం అది. ఈ పరిస్థితిని మార్చాలని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నారు. ఏంటంటే ఈ సాంప్రదాయ నీటిపారుదల విధానాలకు భిన్నంగా ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భారీ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థను అవసరం ఉంది, దీన్ని నిర్మించాలని తెలంగాణ రాష్ట్రం రాకముందే కేసీఆర్ గారు బ్లూ ప్రింట్ చేసుకున్నారు. చాలా సమయంలో ఆయన చెప్పారు. ఆ ఆలోచన మేరకు రూపొందిందే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్. కానీ ఈ రోజు ఈ కాళేశ్వరం గురించి చర్చ జరుగుతున్న తీరు చూస్తే ఒక విషయం స్పష్టమైంది సార్. జగదీష్ రెడ్డి గారు, మీరు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 90% మంది ప్రజలకు కాళేశ్వరం యొక్క పూర్తి స్వరూపం తెలియదు. సో నాగేంద్ర గారు మీ ప్రశ్న అడగండి, ఎందుకంటే వేరే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రశ్న ఏం సార్, జగదీష్ రెడ్డి గారు ఏంటంటే మన తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే మనము భావజాలను చేసినామో ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా ప్రజలకు ఒక మీరు ఎప్పుడైతే ఇప్పుడు స్కూల్ టీచర్ లాగా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఎలా చేస్తున్నారో మనం రాష్ట్ర ప్రజలందరికీ మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలియాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్టం అనుకుంటారు. ఇప్పుడు ఈ థాట్ పోలీసింగ్, కాంగ్రెస్ చేసే థాట్ పోలీసింగ్ వల్ల కాళేశ్వరం అనేది ఒక కూలీశ్వరం భావనలోకి వచ్చింది. సో అది మన బీఆర్ఎస్ ఒక కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది సార్. కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు, ఒక చిన్న ప్రాజెక్ట్ కాదు, చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎట్లనో కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక వాటర్ రింగ్ రోడ్ లాంటి ప్రాజెక్ట్ సార్. అది తెలంగాణ రాష్ట్రం 360 డిగ్రీస్ నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. దాని గురించి చాలా దుష్ప్రచారం జరుగుతుంది, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మనది. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. నెక్స్ట్ కాలర్ సూర్యాపేట నుంచి నర్సిరెడ్డి గారు ఉన్నారు. నర్సిరెడ్డి గారు మాట్లాడండి. అడిగండి మీరు. అంతకుముందు ఎస్ఆర్ఎస్ పిల్లలు వచ్చినాయా, మీరు అడగండి. ఆయన అక్కడనే రైతు కదా. నర్సిరెడ్డి గారు ఉన్నారా? చెప్పండి నర్సిరెడ్డి గారు. మీ ఎమ్మెల్యే ఉన్నారు స్టూడియోలో. ఏం మీకు నీళ్లు వచ్చినాయా 2020 నుంచి 2023 మధ్య సూర్యాపేటలో?
మేము సూర్య నమస్కారం అండి. మాది ఆత్మకూరు మండలం సార్. ఆత్మకూర ప్రభుత్వంలో కాళేశ్వరం తోటి మా దగ్గర సస్యశ్యామలమైంది సార్. మరో కోనసీమగా మా గ్రామాలు అభివృద్ధి చెందినాయి. పల్లెలు ఎవరు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి. జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు బాగా వచ్చినాయి అంట. కోనసీమగా వచ్చింది సార్ మా ఏరియా. కోనసీమ ఓకే. టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. తర్వాత మా భూముల రేట్లు పెరిగినాయి. తర్వాత మా చెర్లలో 5 కిలోల చేపలు సార్. నాకు 75 ఏళ్లలో మేము ఎప్పుడు మా చెర్ల 5 కిలోల చేపలు చూడలేదు సార్. ఓకే బాగా వచ్చింది మా చెర్లలో నీళ్ళు సార్. 5 టీవీ చూడొద్దు, టీవీ చూడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. మా చెర్లలో కాలర్స్ అందరు కూడా దయచేసి నెక్స్ట్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా టీవీ చూస్తూ మాట్లాడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. టీవీ బంద్ చేయండి. టీవీ తర్వాత మీ ఇంట్లో వెళ్తారు. చెప్పండి సూర్యాపేట. ఎస్, టీవీ చూడొద్దు, టీవీ చూడకుండా మాట్లాడండి. చెప్పండి. సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్. టీవీ మా దగ్గర ఎండాకాలం కూడా మంటలు చూసినాయి సార్. ఎండాకాలం కూడా నీళ్లు మంటలు అలుగులు పోసినాయి సార్. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా కూడా మా దగ్గర అలుగులు పోసినాయి నీళ్లు. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అడుగుతున్నారు నర్సిరెడ్డి గారు. ప్లీజ్ చూడకుండా మాట్లాడండి, కాల్ కట్ అయిపోతుంది. ఇప్పుడు నాట్లు పడ్డాయా? ఇప్పుడు ఎండాకాలం కూడా మా దగ్గర అలుగులు పోసినాయి సార్. నీళ్లు సస్యశ్యామలము. మా భూములకు రేట్లు పెరిగినాయి. మా భూములకు రేట్లు పెరిగినాయి. ఓకే. మా భూములకు రేట్లు పెరిగినాయి. ఎండాకాలం కూడా మంటలు పెరిగినాయి సార్. ఎస్. ఎంత ఉండే భూమి రేటు అప్పుడు 2014-15 ఎంత ఉండే? ఇప్పుడు 12 లక్షలు 10 లక్షలు ఉండే సార్. ఇవాళ 30 లక్షలు అయినా అమ్మే పరిస్థితి లేదు. 30 లక్షలకు కూడా ఎకరం అయింది. ఎకరం అయింది, అమ్మే పరిస్థితి లేదు సార్. మొత్తం తరలైంది సార్. ఆ రోజుల్లో మెట్ట ప్రాంతాలు ఉండే మా ఏరియా మొత్తం తాగితేందుకు కూడా నీళ్లు దొరకలేదు సార్. తాగితేందుకు కూడా మాకు నీళ్లు దొరకలేదు. అటువంటిది ఇవాళ ఇప్పుడు మళ్ళీ పాత రోజులు వెనక రోజులు బిఫోర్ తెలంగాణ రాకముందు ఎట్లా ఉందో అట్లా ఉన్నది సార్. ఇప్పుడంటే ఇప్పుడు మన రబీలో మంచిగా పండే కదా, పండలేదా పంటలు రబీలో సార్? ఏదో కొద్ది దూరం కొన్నే వచ్చినాయి, అంత దూరం రాలేదు సార్. అప్పుడు గతంలో వచ్చింది రాలేదు. ఏదో తుమ్మతూరు ఏరియా రాలేదు సార్. ఈవెన్ వరంగల్ జిల్లా మరిపేడ బంగ్లా ఇటువంటి కూడా గత గవర్నమెంట్ లో సస్యశ్యామలమైనవి. డోమ్నగర్లు మరిపేడ బంగ్లా ఈ రాలేదు సార్. నీళ్లు రాలేదు. కూడా తుమ్మతుర్తి కూడా రాలేదు సార్. ఏదో ఒకసారి ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు వచ్చినాయి కానీ మిగతా టైంలో ఎప్పుడు రాలేదు సార్. ఓకే 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 ఓకే. మీ కితాబు ఇస్తున్నారు మీ రైతు, మీ దగ్గర రైతు, సూర్యాపేట దగ్గర రైతు. మీరు ఒకసారి రైతులతో డిబేట్ పెడితే మంచిగా ఉంటుంది సార్. తప్పకుండా రైతులు, అందుకనే రైతులు డిబేట్ కాదు కానీ కాల్స్ తీసుకుంటాం. అందుకనే మేము ఇప్పుడు రైతులది మీది కాల్స్ అందుకనే తీసుకుంటాం. పబ్లిక్ కాల్స్ కూడా రైతులను కూడా ఇన్వాల్వ్ చేయాలని తీసుకుంటాం. మీరు కూడా డిబేట్ లో ఉన్నట్టే నర్సిరెడ్డి తీసుకోండి. వాస్తవమైన విషయాలు కరెంట్ బిల్ అని అంటూ కరెంట్ బిల్ అయితే ఇప్పుడు రైతు బాగుపడుతుంటే దేశం బాగుపడుతుంది కదా సార్. అవును అవును. రైతు బాగుపడుతుంటే దేశం బట్టి ఎన్ని కోట్లు ఇండస్ట్రీస్ సబ్సిడీ ఇవ్వాలి కదా సార్. రైతులకి ఇస్తే ఏం పోతుంది సార్? ఓకే. రైతులకు ఇస్తే కూలి వాడు బతుకుతున్నారు, ట్రాక్టర్లు, డీజిల్ రేట్లు ఇవన్నీ అన్ని గవర్నమెంట్ ఆదాయం వస్తుంది. రైతులు సమృద్ధిగా ఉంటేనే దేశం. ఓకే 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 నర్సిరెడ్డి గారు, థ్యాంక్ యూ. సత్యపల్లి నుంచి ఇంకో కాల్ ఉన్నారు కేశవరెడ్డి గారు. దీని తర్వాత మాట్లాడదు ఇండస్ట్రీస్. కేశవరెడ్డి గారు నమస్తే, మాట్లాడండి. దయచేసి టీవీ చూస్తూ మాట్లాడకండి. మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారికి నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే నమస్తే, చెప్పండి. భరత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ రిసీవింగ్ మై కాల్. సార్ మా ప్రాంతం కంప్లీట్ గా బోర్ మీద ఆధారపడి వ్యవసాయం చేసే ప్రాంతం సార్ ఇది. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ అసలు 6 hours నుంచి 7 hours కూడా 6 hours నుంచి 7 hours కూడా రావట్లేదా? రావట్లేదు సార్. ఓకే. నాట్లు వేసినవి ఎండిపోతున్నాయండి. ఇంక వేయాల్సినవి చాలా ఉన్నాయండి. ఓకే సార్. జగదీశ్వర్ రెడ్డి గారు, నేను ఒకటి మీకు అడగాలనుకుంటున్నాను సార్. అడగండి సార్. సార్ ఇప్పుడు మీరు పవర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీ జిల్లా నుంచి కొంతమంది నాయకులు
సబ్ స్టేషన్స్ కి వెళ్లి లాగ్ బుక్లు తీసి లాగ్ బుక్లు రికార్డ్ చేసి దాన్ని ఎక్స్పోజ్ చేశారు బాగా. అవునా సార్? ఏది 24 గంటలు రావట్లేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి 24 గంటలు లేదు, 10 గంటలు కూడా లేదని లాగ్ బుక్లను కూడా చేశారు సార్. మరి మీరు ఎందుకు వెళ్ళట్లేదు సార్ సబ్ స్టేషన్ ఇప్పుడు? ఓకే కేశవ్ రెడ్డి గారు సంతోషం. ఇప్పుడు 6-7 గంటలు, మీరే 13 గంటలు అన్నారు జగదీష్ రెడ్డి గారు. 13 గంటలు. కేశవ్ రెడ్డి గారు మంచి ప్రశ్న వేసిండ్రు. ఇంకేమైనా ఉందా కేశవ్ రెడ్డి గారు? కంప్లీట్ అయితే నేను మాట్లాడతా. ఇంకేమైనా ఉందా సార్? ఇప్పుడు ఈ విషయాన్ని మీ పార్టీ శ్రేణుల్లో తీసుకెళ్లి ఆల్ సబ్ స్టేషన్స్ కి వెళ్లి ఒకసారి లాగ్ బుక్స్ రికార్డ్ చేస్తే అసలు ఎన్ని గంటలు పవర్ ఉంటుంది, అది ఉండేది కూడా కంటిన్యూస్ గా 8 గంటలు 10 గంటలు, లేకపోతే తడిచిన మడే తడుస్తూ ఉంటుంది సార్. ఇంకో 2 నెంబర్లోకి వెళ్ళదు అది. మీరు బీఆర్ఎస్ మీరు పార్టీతో సంబంధం ఉందా? ఏం లేదా? నేను ఒక రైతును సార్. నో పార్టీ, నో రిలేషన్ ఎనీ పార్టీ. బీఆర్ఎస్ అయితే మన పార్టీ అంటుండే మీరు సార్. ఇంకొక చెప్పండి. చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మా ఏరియా మొత్తం ఇది బోర్లు మీద ఆధారపడి ఏదో కెనాల్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్ ఇక్కడ. మీరు ఈ తర్వాత ఇంతకుముందు మనం సత్తుపల్లికి ఎక్కడ లేదా వాటర్ సోర్స్? సీతారామ ఏం లేదు, భక్త రామదాస్ మా ఏరియాకి రావటం లేదు సార్. మా నుంచి ఇంకా అవతలకి వెళ్తాను, పైకి వెళ్తాను. ఓకే. మా నుంచి ఇంకా ముందుకు వెళ్తుంది, మాకు రావట్లేదు సార్. మా ఏరియా బోర్వెల్స్ ఆధారపడి ఉంటుంది. ఓకే 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 సార్ ఇంకొక నేను సజెస్ట్ చేయాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా పవర్ ప్రొడక్షన్ పవర్ మీద గురించి మాట్లాడారు కదా, మేడిగడ్డ పవర్స్ కానీ లిఫ్ట్ విషయంలో పవర్ ఖర్చు ఎక్కువైతుంది, ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అనే దాని మీద సార్. అవును చెప్పండి, వింటున్నాం అందరం. అయితే ఇప్పుడు మన పవర్ అంతా ఉచిత కరెంట్ కోసం అని పోతా ఉంటే ప్రొడక్షన్ ఏమొస్తుందని చెప్పని ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఓకే 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 సార్, ఆ విషయం కూడా మీరు నోట్ చేయాలి సార్. ఓకే ఓకే ఓకే. ఎస్ జగదీష్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి అనురాగ్ గారు ఉన్నారు. నమస్తే అనురాగ్ గారు. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. జగదీష్ అన్న నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. ఒక చిన్న విషయం, మీరు ఎప్పుడైతే ఆ కాస్ట్ బెనిఫిట్ రేషియో అనే పదం వచ్చిందో ఐ జస్ట్ వాంటెడ్ టు సే సంథింగ్ అండి. ఇప్పుడు భరత్ గారు మీకైనా జగదీష్ అన్నకైనా లేకపోతే ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టుడే ఇన్ తెలంగాణ అందరికీ కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది కదండి. మనం ఇన్సూరెన్స్ కట్టినంత మాత్రాన మనకి హాస్పిటల్లో మనం పడాలి అని మనం అనుకోం, కానీ ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ కడతారు. ఎందుకంటే ఈ రోజు మిడిల్ క్లాస్ వాళ్ళు దే ఆర్ 1 హాస్పిటల్ అవే ఫ్రమ్ బికమింగ్ బ్యాంక్రప్ట్. ఓకే. తెలంగాణ పరిస్థితి కూడా అంతే అండి. మనకి ఉన్న జియోగ్రఫికల్ పరిస్థితుల వల్ల కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ తెలంగాణకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఇన్సూరెన్స్ లాంటిది రెయిన్ ఫాల్ అసలు కంప్లీట్ కరువు లాంటి ఉన్న రోజుల్లో కూడా పనికొచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం. అయితే ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఇన్సూరెన్స్ అట్లీస్ట్ మనం ఇప్పుడు మీకు చెప్పిన ఐడియాలజీలో పనికొస్తుంది. ఇక్కడ మీరు మొన్న రోజు చెప్తున్నట్టు ఇక్కడ 3 సోర్సెస్ ఉన్నాయి కదా. మేడారం మన దగ్గర నుంచి మనం ఎప్పుడు కంప్లీట్ కరువు ఉన్నప్పుడే మేడారం యావరేజ్ రెయిన్ ఫాల్ ఉంటే మేడిగడ్డ మంచి రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు అదే నేను చెప్తున్నా, ఇది మంచి రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు మన మిడ్ మానేర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. యావరేజ్ ఉంటే ఎల్లంపల్లి నుంచి వాడుకోవచ్చు. సో 3 సోర్సెస్ ఉన్న బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ కదా కాళేశ్వరం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే మేడిగడ్డ దగ్గర ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ మొత్తము అయిపోయింది అని చెప్పడం అనేది అంటే కొద్దిగా కాళేశ్వరం. నేను ఒకటి చెప్తున్నా, ముక్తాయింపు లింక్ 1 లో ప్రాబ్లం వస్తే మొత్తం అన్ని ప్రాబ్లం అని చెప్పడం తప్పు. నేను ఎదురుకే చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ బర్త్డే రోజు చెప్పాను, దాన్ని వేరే వాళ్ళు వైరల్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు డెఫినెట్ గా తెలంగాణకు కావాల్సిందే. లింక్ 1 లో ప్రాబ్లం వస్తే మిగతా లింకులన్నీ ప్రాబ్లం అనడం తప్పు. అదే లింక్ 1 లో మేడిగడ్డ దగ్గర ప్రాబ్లం వచ్చింది, అన్నారం సుందిలో ఉంది, మొత్తం ప్రాబ్లం అని చెప్పడం కరెక్ట్ కాదు. అయితే నేను ఒకటి ఇక్కడ కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నేను చెప్పేది ఏంటంటే, వరి పంట కాకుండా సెకండ్ పంట, మొదటిది సన్నబియ్యం పండించండి, రెండో పంట రబీలో వరి కాకుండా రైతు ఆదాయం పెరగాలి కదా. ప్రభుత్వం 56,000 ఖర్చు పెట్టినప్పుడు రైతు 30,000 పంట పండించకుండా 1,00,000-1,50,000 పంట పండించాలి. దాని దిశగా మనం అందరం కృషి చేయాలి. అందరూ రాజకీయ నాయకత్వం కృషి చేయాలి. రైతులు పేరు నుంచి సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. హలో. మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి.
భరత్ గారు, మీరు ఈ చర్చా కార్యక్రమం పెట్టినందుకు మీకు మొదలు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ధన్యవాదాలు చెప్పొద్దు, మా బాధ్యత, మీడియా బాధ్యత. జగదీష్ అన్న కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి ఏంటంటే, కాళేశ్వరానికి నీళ్ళు ఎత్తిపోకపోవడం వల్ల మనకు కరెంటు షార్టేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉందండి. ఎందుకంటే కరీంనగర్ గానీ, నిజామాబాద్ గానీ, నల్గొండ గానీ ఈ ఏరియాలో ఎత్తిపోస్తే వాటర్ పోతే కరెంటు వినియోగం తగ్గుతుందండి. ఈ మా మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో మొత్తం బోర్ల వినా దాంట్లో వినా పడబట్టి కృష్ణా నీళ్లు రాలేకపోతున్నాయి కాబట్టి, కృష్ణా నీళ్ళు లేట్ అవుతుంది కాబట్టి మొత్తం బోర్ల వినా ఇప్పటికి మేము ఆల్రెడీ నార్లు పోసుకున్నాము, అన్ని పోసుకున్నాము. కానీ బోర్ల వినా ఆ నీళ్లు వస్తే మేము నాట్లు వేసుకునే పరిస్థితిలో ఉన్నాము. వనపర్తి జిల్లా అండి. మా ఏరియాలో ఇప్పుడిప్పుడే పామాయిల్ వినా బాగా మొగ్గు చూపుతున్నాం అండి. ఆ పామాయిల్ కు మాక్సిమం రోజు ఒక్కొక్క చెట్టుకు 150 నుండి 200 లీటర్ల నీళ్ళు అవుతాయి. అయితే మేము ప్రతి రైతు ఇంచుమించు బోర్లు ఉన్న వాళ్ళ ఏం చేశారంటే ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకొని లింక్ పెట్టుకొని సెల్ పెట్టుకున్నామండి. కావాలంటే మీకు ఒక సెల్ పంపిస్తాను, ఒక రైతు, మా రైతులు ఎవరన్నా మేము నెంబర్లు ఇస్తాం, ఏ రైతు అన్నా తీసుకోండి. కరెంట్ ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది అనేది మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పోతుంది, అర్ధగంటకు ఒకసారి పోతుంది. ఒక చెట్టుకు వారింది మళ్ళీ అదే వాడుతుందండి. తుకం వారానికి ఎన్ని గంటలు వస్తుంది కరెంటు మినిమం అండి? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎన్ని గంటలు అని లెక్క పెట్టుకొని కూడా లేదండి. ఒకసారి అర్ధగంట ఉంటది, ఒకసారి 15-16 గంటలు వస్తుందా కరెంటు? లేదండి 9 గంటలకు 9-10 గంటలకు వస్తే ఎక్కువ వస్తలేదండి. అది రాత్రిపూట ఏమన్నా ఈ ఎల్నినో వల్ల గాళ్ళు అవి లేస్తే అనుకో మొత్తానికే పోతుందండి, నైట్ మొత్తమే ఉండదు కరెంటు. చాలా విచిత్రమైన పరిస్థితులు. ఇంకోటి ఏంటంటే ఈ 2 రోజుల నుండి కొద్దిగా పెబ్బేరు, వనపర్తి అంటే మీకు ఎక్కడక్కడ కలవకుర్తి నుంచి వస్తాయా, నెట్టెంపాడ, జూరాలకు వాటర్ ఇంకొక వారం రోజుల్లోపు వస్తాయేమో జూరాలకు వాటర్? లేదు సార్, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నా ఆల్మట్టి ఒక 2-3 రోజుల్లో, 3-4 రోజుల్లో నిండితే, ఆల్మట్టి నారాయణపూర్ నిండితే ఆగస్ట్ 1 వరకు రావచ్చు జూరాల, వారం రోజుల్లో. జూరాల నుండి కాలువలు వదిలితే వీళ్ళకి వస్తాయి. ఓకే కట్టేనట్టుంది. నల్గొండ నుంచి సురేష్ ఉన్నారు. నమస్తే సురేష్ గారు, మాట్లాడండి. సురేష్ గారు. భర్త గారికి నమస్కారం సార్. నమస్కారం సార్. జగదీశన్ గారికి నమస్కారం. నమస్తే, చెప్పండి. ఈ చర్చ తీసుకున్నందుకు తెలంగాణ రైతాంగం మొత్తం మీ జీనియస్ కు రుణపడి ఉంటుంది. ఎందుకంటే వాస్తవాలు చెప్తున్నారు మీరు. ముఖ్యంగా భర్త గారికి ఒక మీతోనే మాట్లాడాలని ఫోన్ చేసినాం సార్. మా తుంగతుర్తి ప్రాంతం, సూర్యాపేట ప్రాంతం నీళ్ళంటే ఒక ఎమోషన్ ఉంది మాకు. నీళ్లు రాకపోతే, నీళ్ళు వస్తే సంతోషపడ్డ వ్యక్తులు మేము. అయ్యే నీళ్లు రాకపోతే దుఃఖపడ్డ వ్యక్తి మీ పక్కనే ఉంది సార్. ఎండిపోతున్న పంట పొలాలు చూసి దుఃఖపడ్డ వ్యక్తి జగదీష్ రెడ్డి గారు మీ పక్కనే ఉంది. అవునా? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అవును సార్, గుర్తుంది, నాకు గుర్తుంది. అవును, అదే సార్. ఒక మాట చిన్న విషయం సార్. రాయలసీమ కంటే ఎక్కువ కరువు మా ప్రాంతం ఉంది సార్. కానీ ఈ కేసీఆర్ గారి దయ వల్ల, ఇప్పుడు మీ పక్కన ఉన్న జగదీష్ రెడ్డి గారి దయ వల్ల ఈ 2018 తర్వాత వచ్చిన 9 విడతల్లో కూడా నీళ్లు సార్. హలో, వినపడుతుంది సార్? వినపడుతుంది, చెప్పండి. 9 విడతల్లో నీళ్లు రావడం వల్ల మాది కరువు ప్రాంతం మొత్తం కూడా అయిపోయింది సార్. జగదీష్ అన్న గారికి ఒక చిన్న మాట అన్న. చెప్పు సురేష్ అన్న. ఇప్పుడు మీరు నీళ్లు తీసుకొచ్చిరు, అరుగులు బారేదాకా చెరువులో చేపలు పెంచారు, అన్ని అయిపోయినాయి. కానీ ఇలా వాస్తవాలు ఎట్లున్నాయి అంటే, జనాలకి కాళేశ్వరం కూలిపోయింది అని చెప్తారు. కాబట్టి 3 నల్ల చట్టాలు ఢిల్లీలో చేసిన 3 నల్ల చట్టాలు లెక్కనే మనం కూడా ఉద్యమం చేయాలన్న. లేకపోతే వచ్చే ఎలక్షన్ లో ఉన్న మేడిగడ్డ కూడా కూలగొట్టి నిజానే కొట్టకపోయింది, కేసీఆర్ కూలగొట్టినని చెప్తారన్న. ఓకే, వస్తుంది, ప్రజల ఉద్యమం వస్తుంది. అన్న, ఆ నాయకత్వం మీరే తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, భరత్ గారు, ఇట్లాంటి చర్చ మీరు ఇంకొక అశ్వరాపేటలో పెదవాకుడు కొట్టకపోయింది కాంగ్రెస్ హయాంలో. 3 కోట్ల పెట్టి రింగు బండ పోసిర్రు. ఇంతవరకు కూడా దానికి గేట్లు ఫిట్ చేయలే. అది కొట్టకపోయి 3 కాంగ్రెస్ హయాం వచ్చిన 30 నెలల కాలంలో అయింది. ఇట్లాంటివన్నీ మీరు తీసుకొస్తే జనానికి వాస్తవాలు తెలుస్తాయి. తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పుడు ఇవాళ ఎలినో ప్రభావం వల్ల కరువు వచ్చింది అంటారు, కానీ ఎలినో కాదు, ఎల్లో కాంగ్రెస్ ప్రభావం వల్ల ఇవాళ మాకు మొత్తం కరువు వచ్చిన పరిస్థితి ఏర్పడింది.
సరే ఒక చిన్న విషయం సార్, మీరు ఇందాక పామ్ ఆయిల్ పెంచాలని చెప్తారు కదా. అవును. మా తుంగతుర్తి ప్రాంతంలో ఇప్పుడు జగదీశ్వర రెడ్డి సార్ పెట్టినట్టే పామ్ ఆయిల్ ఇక్కడ పెట్టిర్రు, 4 ఏళ్లలో పంట పండుతుంది. ఇప్పుడు సిద్దిపేట నంగునూరు దాకా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఏమైంది జగదీష్ రెడ్డి గారు మళ్ళీ ఏడుస్తున్నారు? లేదా కళ్ళు తుడుచుకుంటే ఆ రోజు నాకు గుర్తుంది, లాస్ట్ ఇయర్ కదా మీరు ఏడ్చింది, లాస్ట్ బిఫోర్ పంట ఎండిపోతే కదా, పంటలు ఎండిపోయిన రైతులు పోతే రైతులు బాగా వచ్చింది. మీ చర్చ పెట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇప్పుడు 10 అవుతుంది సార్. ఈ 2.5 గంటల పాటు అలుపెరుగుకుండా మాట్లాడుతారు కదా. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు చర్చ పెట్టండి. వాళ్ళకి నీళ్ల గురించి తెలియదు, ఇక్కడ ఎమోషన్ తెలియదు. ఇక్కడ ఏదో జలయజ్ఞం పెట్టి ఎస్ఆర్ఎస్పీ కాలంలో రక్తం బారిచ్చారు, కానీ వీళ్ళు నీళ్లు బారిచ్చి నీళ్లు రక్తే సంతోషపడి పూలు చల్లిర్రు. నీళ్లు రాకపోతే దుఃఖపడ్డ వ్యక్తులు మీ ముందరనే ఎవరు. దయచేసి మీరు ఇట్లాంటి చర్చ తీసుకపోవడం వల్ల కాళేశ్వరం గొప్పతనం జనాల్లోకి పోతుంది. దీనికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం జీ న్యూస్ కి. అక్కడ ఉన్న జగదీశన్న గారు కూడా ఈ 3 నల్ల చట్టాల కోసం పంజాబ్ రైతులు ఎట్లా ఈ దేశం కోసం కొట్లాడిరో, తుంగతుర్తి సూర్యాపేట ఉమ్మడి జిల్లా రైతులు కూడా మీకోసం కొట్లాడడానికి సిద్ధంగా ఉంటామన్నా. మీరు వచ్చే కాలంలో మీరు ఖచ్చితంగా నీళ్లు బారియాలని మేము కోరుకుంటున్నాం. ఓకే.